ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయంలోని 19 శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు: నేను క్షర స్వరూపుని కంటే మించిన వాడను, అక్షర స్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయ్యున్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికి ఉన్నాను అన్నారు. ఈరోజు చెప్పేటువంటి 19వ శ్లోకంలో పురుషోత్తముడని పరమాత్మని ఎరుంగువారు అతనిని నిర్మల భక్తితో సేవించనని వచించుకున్నారు. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. భారత, ఓ అర్జున, ఎవడు అసమ్ముడ అయినను లేనివాడై, అజ్ఞానము లేనివాడై, ఏవం ఈ ప్రకారముగా మాం నన్ను పురుషోత్తమునిగా జానాతి ఎరుగుతున్నాడో, సహా అతడు సర్వవిత్ సమస్తమును తెలిసిన వాడగుచు సర్వభావైన పూర్తి మనస్సుతో లేక సర్వ విధముల మాం నన్ను భజించుతున్నాడు లేదా ధ్యానించుతున్నాడు. ఓ అర్జున, ఎవడు జ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగుతున్నాడో అతడు సమస్తమును తెలిసిన వాడగచ్చు పూర్తి మనస్సుతో నన్ను భజించుతున్నాడు లేదా సర్వ విధములా నన్ను భజించుతున్నాడు. అనగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, భగవంతునిపై భక్తి కుదరాలంటే వారు ఎటువంటి వారో ముందుగా తెలిసి ఉండాలి. ఒక వస్తువు యొక్క మహిమాతిశయము తెలియనిదే దానిపై ఎవరికి ప్రీతి జనించదు. ఒకవేళ జనించినను అపూర్ణమగు ప్రీతియే జనించును. కావున భగవానునిపై అకుంఠిత భక్తి ఏర్పడవలనంటే వారు శాశ్వతులని, ఆనంద స్వరూపులని, చరాచరములకు అతీతులని బహుగా గ్రహించి ఉండాలి. ఆ విషయమే ఈ శ్లోకమునందు చెప్పబడినమాట. ఎవడు అజ్ఞానము పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా శరాతీతునిగా ఎరుగును అతడు పూర్వభావముతో నన్ను భజించని ఇక్కడ భగవానికి మనకు తెలియజేశారు. సాయిరామ్.